ఇది నా ఒరిజినల్ సాంగ్ హెలో. దీని వోకల్ చైన్ ప్రో Q4 వాడాము, SSLEQ వాడాను, హెచ్ కాంప్, C4, ఆర్చురీ రివర్బ్, థర్డ్ పార్టీ ప్లగిన్స్ చాలానే ఉన్నాయి. కానీ ఒక వ్యూవర్ కమెంట్ చేసి ఏమడిగాడంటే, భయ్యా క్యూబేస్ లోని స్టాక్ ప్లగిన్స్ తోనే వోకల్ మిక్సింగ్ చేసేయచ్చా పొరపాటున అని అడిగాడు. దానికి నా ఆన్సర్ ఖచ్చితంగా చాలా క్లీన్ గా చేయొచ్చు. సో ఇప్పుడు ఆ సేమ్ వోకల్ ని నేను క్యూబేస్ స్టాక్ ప్లగిన్స్ మాత్రమే వాడి మిక్స్ చేసి చూపిస్తాను. మరి అదెలాగో తెలుసుకోవాలంటే తెలుగులో మ్యూజిక్ టిప్ ఇస్తాడు మామ, ట్రిగర్స్ ఇస్తాడు, తీసుకో. మనం హలో అనే నా సాంగ్ యూజ్ చేసి మొత్తం వోకల్ చైన్ ని క్యూబేస్ ఇవి వాడి రీబిల్డ్ చేద్దాం. అంటే క్యూబేస్ స్టాక్ ప్లగిన్స్ మాత్రమే వాడుతూ చేద్దాం. అండ్ బిఫోర్ ఆఫ్టర్ కూడా నేను ఒకసారి వినిపిస్తాను, నువ్వే జడ్జ్ చేద్దు. ఆల్సో చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది, నా వోకల్స్ ప్రొఫెషనల్ గా వినిపించాలంటే ఎక్స్పెన్సివ్ ప్లగిన్స్ మొత్తం డూమ్ డామ్లు ఉండాలి అని. కానీ నిజానికి ప్లగిన్స్ కన్నా ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయాలు కొన్ని ఉన్నాయి, విచ్ ఇస్ రూటింగ్ స్ట్రక్చర్, గెయిన్ స్టేజింగ్ అండ్ ఈక్యూ అండ్ కంప్రెషన్ ని ఎక్కడ ఎప్పుడు యూజ్ చేస్తున్నామో ఆ ఆర్డర్. ఇవన్నీ నా హలో సెషన్ లో కానీ చూస్తే గనక ఇండివిజువల్ వోకల్ ట్రాక్స్ అన్ని లీడ్ బస్ లోకి రూట్ అవుతుంటాయి, లీడ్ బస్ నుంచి వోకల్ బస్ పోతుంటది. అండ్ ప్రాసెసింగ్ అన్ని బస్ లెవెల్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇండివిజువల్ ట్రాక్స్ లో ఏవి జరగవు, ఆల్మోస్ట్ ఏవి జరగవు. ఈ స్ట్రక్చర్ కానీ కరెక్ట్ గా ఉంటే స్టాక్ ప్లగిన్స్ తో కూడా చాలా క్లీన్ రిజల్ట్స్ మనం తెప్పించవచ్చు. అండ్ ఇప్పుడు డెమోకి వెళ్ళిపోదాం. అండ్ ఆ డెమో కోసం మన హెడ్ ఫోన్స్ ని తెచ్చేసుకుందాం. ఇంకా మన చైన్ ని బిల్డ్ చేద్దాం. ఫస్ట్ ప్రాసెస్ చేయాల్సింది క్లీనప్ ఈక్యూ. సో క్యూబేస్ లో ఇక్కడైతే నేను ఇప్పుడు ప్రో Q4 వాడాను కదా, ఇప్పుడు ఇదే నేను క్యూబేస్ ద్వారా చేసి ఉండాలి అంటే గనక నేను ఫ్రీక్వెన్సీ అనే ప్లగిన్ వాడతా. సో క్యూబేస్ లోనే ఫ్రీక్వెన్సీ అనే ప్లగిన్ ఒకటి ఉంటుంది, అది లోడప్ చేద్దాం. దేర్ వి గో, పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని వాడదాం. సో దీన్ని కూడా దీనిలాగే చేసేద్దాం. అండ్ మోస్ట్లీ బై డిఫాల్ట్ కూడా ముందుగా ఇప్పుడు దీనికి హై పాస్ ఫిల్టర్ బేసిక్లీ లో కట్ చేయాలంటే కనుక అరౌండ్ 80 to 100 హెర్ట్జ్ దగ్గర లోడ్ మొత్తం కట్ చేస్తాం. ఆ కట్ చేసిన తర్వాత వోకల్స్ ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్ లో అవసరం లేదో ఆ లో అండ్ రంబుల్ అండ్ మా మడ్డ మొత్తం తీసి తర్వాత ఒక 240 నుంచి అరౌండ్ 400 హెర్ట్జ్ రేంజ్ లోనే ఒక చిన్న ఫ్యూ అవసరమైన చోట్ల కొంచెం చిన్న కట్స్, ఆల్మోస్ట్ ఒక 2 to 3 TB సరిపోతుంది. ఇక్కడ ఎందుకంటే బాక్సీనెస్ అది తగ్గుతుంది అనమాట కొంచెం, ఒకవేళ అటువంటి సౌండ్ కానీ ఉంటే కనుక. కానీ మరీ ఎక్కువ కట్ చేసే భయ్యో వోకల్ మొత్తం సన్నగా అయిపోయి పనికి రాకుండా పోద్ది. మరి సరే, ఇప్పటికైతే నేను ఈ ప్రో Qలో ఆల్రెడీ ఎటువంటిది పెట్టానో ఆల్మోస్ట్ సిమిలర్ సెట్టింగ్స్ పెడతాను, సో దట్ వీ కెన్ అచీవ్ ద సిమిలర్ రిజల్ట్. ఓకే, ఇక మన ఫ్రీక్వెన్సీ సెట్టింగ్స్ కూడా సేమ్ ప్రో Q లాగే మనం తెచ్చేసాం. సో ఇప్పుడు ఇది వినడానికి ఎలా ఉందో, వోకల్స్ ఒకటే మనం సోలో చేసి ఒకసారి చూద్దాం ఇది వినడానికి ఎలా ఉందో. కానీ వీళ్ళందరినీ చూస్తే నీకు ఓకే. సో ఫ్రీక్వెన్సీ అయిన తర్వాత విచ్ మీన్స్ మన క్లీనప్ ఈక్యూ అయిన తర్వాత దిస్ ఇస్ వేర్ వి ఆర్. ఇక స్టెప్ 2 అనేది కంప్రెషన్. సో క్యూబేస్ లో అయితే గనక మన డైనమిక్స్ కంట్రోల్ కోసం నేను వింటేజ్ కంప్రెసర్ అని ఒకటి ఉంటుంది, అది వాడతాను అనమాట. ఈ ప్లగిన్ లో ఏంటంటే ఒక వార్మ్ క్యారెక్టర్ ఉంటుంది. సో వోకల్ ని కన్సిస్టెంట్ గా పెట్టడానికి ఇట్స్ డీసెంట్ పిక్ విత్ ఇన్ క్యూబేస్ అయితే కనుక. అండ్ అటాక్ ని కొంచెం స్లోగా పెట్టి, అంటే ఒక 10 to 20 milliseconds రేంజ్ లో పెట్టి వోకల్ ట్రాన్సియెంట్స్ కొంచెం బ్రీతింగ్ రూమ్ గా ఉంచామంటే అండ్ రిలీజ్ నీ నచ్చిన ఆటోలో పెట్టే ఐల్ షో యూ. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇలా రిలీజ్ నువ్వు కానీ ఆటోలో పెట్టేసి రేషియోను 3:1 4:1 పెట్టి అరౌండ్ ఒక 3 to 6 TB గెయిన్ రిడక్షన్ వచ్చినట్టు చూస్తే మనకు వోకల్లో కాస్త కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. అలాగే నేను ఇది వరకు వాడిన ప్లగిన్స్ కూడా నేను ఏమీ వాడటంలే. ఓకే, ఎందుకంటే ప్రీవియస్గా ఈ ప్రో Q అని సిల్క్ అని ఇవన్నీ కూడా ఉండేవి, కానీ అవేవి నేను వాడలే. అవేవి వాడకుండానే వీఆర్ డూయింగ్ ద మిక్స్. నాకు అక్కర్లేదు సీత, అమ్మాలందరూ అందంతో చేసేసారు లేలా, నేను ఎలా ఉంటాను నీలా, ఒక 5 బ్రతకాల వేరే. ఓకే, అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ సౌండ్స్ నౌ. పిల్లకి ఫిగరుందే, ఈ పిల్ల కనవిందే, కానీ వీళ్ళందరినీ చూస్తే నీకు ఇబ్బందే, అయ్యో రావా నాకు అక్కర్లేదు సీత. ఓకే, ఇంకాస్త కన్సిస్టెన్సీ యాడ్ అయింది. అండ్ వరే ఓకే, ఇంకా ముందుంది, సరైన వస్తున్నాయి, ఇంకా సరైన ప్లగిన్లు వస్తున్నాయి. చూడు జిగ్ ఆడించేస్తాం. ఎందుకంటే మన నెక్స్ట్ రాబోయే కసక్ ఏంటంటే డిఎస్సింగ్ అనమాట. అంటే సాటా అలాంటి సౌండ్స్ అన్ని అనమాట. సో హార్ష్గా ఉన్నప్పుడు ఈ క్యూబేస్ డిఎస్ఆర్ని నేను వాడుతూ ఉంటాను, స్టాక్లోనే వచ్చేస్తుంది మనకి. సో ఫ్రీక్వెన్సీని మనం లెట్ మీ ఫస్ట్ పుట్ ద డిఎస్ఆర్. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఒక 5K హెర్ట్స్ నుంచి ఓకే ఆల్మోస్ట్ ఒక 8K అరౌండ్ పెట్టాం అనుకో ఇలా. ఓకే, ఆటోమేటిక్గా మనకి
ఓకే. సో, పర్ఫెక్ట్ ఎస్‌లో ఉన్న చోట వస్తదనమాట. సో, నేను ఎస్‌లో వచ్చేవి నేను ప్లే చేస్తాను. ఇక్కడ అక్కర్లేదు సి అదుంది కదా! అబ్జర్వ్ థాట్. సో, కరెక్ట్‌గా సా మీద కొంచెం ఫోకస్ అయినట్టు ఉంటదనమాట. సో, ఈ డీఎస్ఆర్‌లో మనం అరౌండ్ 3.5 నుంచి అరౌండ్ 5.5 మధ్యలో గాని మనం పెట్టుకుంటే అగైన్ ఇది నా వాయిస్‌కి అందరి వాయిస్‌కి ఇక్కడ ఇదే రేంజ్‌లో సెట్ అవ్వకపోవచ్చు. కానీ నా వాయిస్‌కైతే ఇక్కడ పెడితే సాలు వస్తున్నప్పుడు సీ వాట్ హ్యాపెన్స్. పక్కర్లేదు సీత సి అమ్మాయిలందరూ అందంతోని చేసేసారు లీలా నేను ఎలా ఉంటా నీలా ఓ ఖైదీలా బ్రతకాల వేరే ఆప్షన్ లేదా నేను నీకోసం పుట్టానా ఓన్లీ సాల్ అవి వస్తున్నప్పుడే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దట్ కదా! సో, అదనమాట. అయితే అలానే ఇది చేస్తున్నప్పుడు మరీ ఘోరంగా రిడక్షన్ కూడా ఇక్కడ రిడక్షన్ 6 అని పెట్టాం కదా! ఇది మరీ ఎక్కువ కూడా చేసుకోకుండా చూసుకో. ఎందుకంటే నువ్వు మరీ ఎక్కువ చేసేస్తే గనక సా కాస్త తాళా వినపడడం కొంచెం సరిగ్గా లేనట్టు, నత్తున్నట్టు అలా వచ్చేస్తదనమాట. ఈవెన్ క్లియర్‌గా పలికినా కూడా. సో, అందుకని కొంచెం జాగ్రత్తగా ఎంత కావాలో అంతే తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక మన నెక్స్ట్ ప్లగిన్ టోనల్ ఈక్యూ. అంటే ఈ ఫ్రీక్వెన్సీనే మళ్ళీ టోనల్ ఈక్యూ అంటే మనం ఏదో పెద్ద కొత్తవి తెస్తామని కాదు. ఈ ఫ్రీక్వెన్సీలోనే మరి ఇంకో ఇన్స్టెన్స్ మనం తెప్పిద్దాం అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ దాంట్లోనే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అరౌండ్ ఈ 11K దగ్గర మనం దాన్ని ఎత్తుతున్నాం. ఓకే. ఇక్కడ యాక్చువల్లీ పీక్ అని ఉంది కానీ మేబీ నేను హై షెల్ఫ్ అని కూడా పెట్టొచ్చు దాన్ని. పక్కర్లేదు సీత అమ్మాయిలందరూ అందంతోని చేసేసారు ఆ మాత్రం చిన్నగా ఓపెన్ అప్ అవుతదనమాట. ఓకే. పక్కర్లేదు సీత అమ్మాయిలందరూ అందంతోని చేసేసారు లీలా నేను ఎలా ఉంటా నీలా సో, ఆ మాత్రం ఓపెన్ అప్ అవ్వడానికి కావాల్సిన ఇంకొక నోడ్ కూడా తీసుకొని దాన్ని కూడా ఇంకేమైనా టోన్ బాగుంటే అది కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ పక్కర్లేదు సీత అమ్మాయిలందరూ అందంతోని చేసేసారు లీలా నేను ఎలా ఉంటా నీలా ఓ ఖైదీలా బ్రతకాల వేరే ఎంత ఓపెన్ అప్ అయింది లేకపోతే పక్కర్లేదు సీత అమ్మాయిలందరూ అందంతోని ఉంటే పక్కర్లేదు సీత ఓపెన్ అప్ అయింది కదా! సో, దానికోసం అనమాట. దట్స్ వాట్ టోనల్ ఈక్యూ ఇస్ ఫర్. సో, ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం వోకల్‌కి ఒక వార్మ్త్ అండ్ ఒక క్యారెక్టర్ కావాలంటే మ్యాగ్నెటో 2 అనేది వాడతాం అనమాట. ఇది సాచురేషన్ కోసం బేసిక్‌లీ క్యూబేస్‌లోనే వచ్చే స్టాక్ టేప్ సాచురేషన్ ప్లగిన్ అనమాట. డ్రైవ్ ఇన్ చాలా లైట్‌గా పెట్టి మనం ఓకే. మళ్ళీ అంటే ఎందుకంటే నువ్వు మరీ గట్టిగా తోసావు అనుకో డ్రైవ్‌ని డిస్టార్షన్ వినపడిపోద్ది నీకు అలా వచ్చేస్తది. అది మనకొద్దు గనక సో, డిఫరెన్స్ ఉండాలి కానీ మరీ డిస్టార్ట్ అయినంత డిఫరెన్స్ లేకుండా చూసుకో. సో, ఆ విధంగా ఈ సెట్టింగ్స్ నువ్వు సెట్ చేసుకుంటే ఇట్ విల్ బి కూల్. బట్ నౌ ఐ విల్ డూ దిస్ సెట్టింగ్స్. పక్కర్లేదు సీత అమ్మాయిలందరూ అందంతోని చేసేసారు లీలా నేను ఎలా ఉంటా నీలా ఓ ఖైదీ ఓ నానా నన్ను అడ్డు పెట్టకే ఓ నానా ఎగరేయడానికి పుట్టానే ఓ నానా ఎంత డిఫరెన్స్ ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఇలా ఉండేది వాయిస్. ఓ నానా నన్ను అడ్డు పెట్టకే ఓ నానా ఇలా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ పెట్టాక ఓ నానా నన్ను అడ్డు పెట్టకే ఆ క్లారిటీ ఎలా ఉందో మనకి. అగైన్ ఇన్ రియల్ టైమ్ ఇవన్నీ నేను యాక్చువల్లీ మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అవి ప్లే చేస్తాను. కానీ మీకు క్లియర్‌గా ఉండాలి, క్లియర్‌గా వినపడాలని చెప్పి నేను సోలోలో చేస్తున్నాను. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మిక్సింగ్ ఇలా సోలోలో చేయకండి. పక్కనే ప్లే చేస్తే దట్ విల్ బి బెటర్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనకి ఆటో ట్యూన్. సో, ఇక్కడ నేను ఆటో ట్యూన్ వేసాను కానీ యూజువల్లీ మీ సిచ్యువేషన్‌కి మీకు కావలిస్తే గనక క్యూబేస్‌లోనే ఇన్‌బిల్ట్‌గా ఒక పిచ్ కరెక్షన్ ఉంది. బట్ అది కాకపోయినా కూడా మీరు వెళ్ళి ఇక్కడ వేరే ఆడియో అని ఉంది కదా! ఇదేం లేదు. సింపుల్‌గా దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇది వస్తది. దీన్ని మనం ఇక్కడ ఎడిట్ వేరే ఆడియో అని ఉంది కదా! అది కానీ మనం క్లిక్ చేస్తే వేరే ఆడియో ఐ డోంట్ నో హౌ టు ఎగ్జాక్ట్‌లీ ప్రొనౌన్స్ దట్ బట్ వాటెవర్ ఇట్ ఇస్. ఆ ఎడిట్ వేరే ఆడియో అనేది కొడితే గనుక ఇవన్నీ అలా వచ్చేస్తాయన్నమాట. సో, ఇప్పుడేంటంటే నేను నోట్స్‌ని మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు, ఇలా ఉంది కదా! వాట్ ఐ కెన్ డూ విత్ దిస్ ఇలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా మనకు కావాల్సిన నోట్స్ కొంచెం ఇటు మార్చుకొని మాన్యువల్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ క్యూబేస్‌లోనే వాడిచ్చిన రిసోర్సెస్‌తోనే. సరే, ఇంకా దీంతో మనకి ఇన్సర్ట్స్ అన్ని మోస్ట్లీ కంప్లీట్ అయిపోయినట్టే ఒక బేసిక్ లెవెల్‌లోని. ఇప్పుడు మనం సెన్స్‌లోకి వెళ్ళిపోదాం. అంటే మన రివర్బ్, డిలే ఇవన్నీ వేయటం కోసం సెన్స్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ నా యాక్చువల్ సెషన్‌లో అయితే ఇక్కడ మీరు చూసినట్లు ఒక షార్ట్ రివర్బ్, ఒక లాంగ్ రివర్బ్ అండ్ సెవరల్ డిలే ఛానల్స్ కూడా ఉంటాయి. నేను యాక్చువల్లీ బట్ అవన్నీ మనం స్టాక్‌తోనే రీబిల్డ్ చేద్దాం. ఓకే. సో,
ఫర్ ఎగ్జాంపుల్ రివర్బ్ కోసం మనం రివరెన్స్ అని ఒకటి ఉంటుంది, అది వాడదాం మనం. సో రివరెన్స్ అందాక ఏదో ఒక షార్ట్ది ఏదో ఒకటి పెడదాం. సో మేబీ ప్లేట్ ఏదో ఒకటి ఉందా, డబ్ ప్లేట్ వాట్ ఎవర్, ప్లేట్ 2 seconds ఉంది కదా, ఇది పెడదాం. పెట్టి మనమే టైం మాన్యువల్గా తగ్గించుకుందాం. ఓకే, సో ఇది మనకి సరిపడా షార్ట్ రివర్బ్. సో ఇక్కడ 15లో పెట్టి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ షార్ట్ రివర్బ్ని కొంచెం పెంచుకుందాం. ఓ నా 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 నన్ను అడ్డు పెట్టకే, ఓ నా 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 ఎగరేయడానికి పుట్టానే. చిన్న మాత్రం చిన్న రివర్బ్ యాడ్ అవుతుంది. అయితే ఇది ఒకటే కాదు, ఐ యూజువల్లీ యూజ్ కాంబినేషన్ ఆఫ్ రివర్బ్స్ అనమాట. సో ఇప్పుడు ఇదే కాకుండా మనం ఇంకో రివర్బ్ కూడా అంటే లాంగ్ రివర్బ్ కూడా వాడదాం. సో ఈ లాంగ్ రివర్బ్ కూడా నేను ఏం చేస్తానంటే దీంట్లోనే మేబీ సేమ్ ఇదే పెడదాం, లేదంటే ఓకే మేబీ లెట్స్ గో ఫర్ ఈ డబ్ ప్లేట్ అని ఉంది కదా, దానికి ఏదో పెడదాం. అండ్ లెట్స్ సీ దీనిది ఎలా ఉందో. ఓకే, అది మనకి సరైనది కాదు, ఇది చూద్దాం. ఓకే గుడ్, ఇది లాంగ్ రివర్బ్కి సరిపోద్ది, మేబీ కొంచెం తగ్గించవచ్చు. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ సౌండ్స్. కావాలి అనుకుంటే వేరే మీడియం రివర్బ్ లోకి వెళ్ళి లెట్స్ సీ హౌ ఇట్ సౌండ్స్. హలో దన్నంతల్లో చాలా బ్యాడ్ బాగానే వదిలే పిల్లో. ఓకే, చిన్న మెటాలిక్ సౌండ్ వస్తుంది, బట్ ఇట్స్ ఓకే ఫర్ నౌ. లెట్స్ జస్ట్ గో విత్ దిస్. ఇకపోతే ఫైనల్గా మనకు కావాల్సింది డిలేస్. ఓకే, మెయిన్లీ ఇక్కడ 1/4 డిలే ఏదైతే ఉందో మనకి అది కావాలి. సో లెట్స్ గో అండ్ డూ దోస్ విత్ క్యూబేస్. సో క్యూబేస్లో ఇటువంటిది రావడానికి నేను పర్సనలీ వాడేది అయితే క్యూబేస్లోని మనకి స్టీరియో డిలే అని ఒకటి ఉంటుంది, అది నేను వాడుతూ ఉంటాను అనమాట. సో లెట్స్ గో టు స్టీరియో డిలే ఇది. ఓకే, సో ఈ స్టీరియో డిలేలోని అగైన్ లెట్స్ గో ఫర్ ఎనీ ప్రీసెట్, ఎనీ సింపుల్, ఐ డోంట్ నో. ఓకే, సో 1/4లో పెడదాం మనం, ఇది కూడా 1/4లోనే పెడదాం. ఓకే, ఫీడ్బ్యాక్ అరౌండ్ 30% అలా పెడదాం. వెట్ ఆల్మోస్ట్ ఫుల్లే ఉంచుదాం. అండ్ యా, నౌ లెట్స్ సీ హౌ ఇట్ సౌండ్స్. ఓకే, సో దన్నంతల్లో చాలా బ్యాడ్ బాగానే వదిలే పిల్లో, డేంజర్ పిల్లో. నేను సి సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఓన్లీ ఆ వోకల్స్ వచ్చి ఆగినప్పుడే అది వెళ్తుంది అనమాట. ఆగినప్పుడే అది ఎందుకు వెళ్తుంది అంటే బికాజ్ ఐమ్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ ట్రాక్ స్పేసర్. కానీ మీకు ఇది లేకపోతే మీరు క్యూబేస్లోని కంప్రెసర్ కూడా వాడచ్చు. క్యూబేస్లోనే విత్ ఇన్ క్యూబేస్ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కంప్రెసర్. అది వాడినా కూడా ఆ వోకల్ ఆర్ ఏదో ఒక మనం ఎక్కడి నుంచి సైడ్ చైన్ తీసుకుంటున్నాం అది వస్తున్నప్పుడు ఆగి ఎలా వెళ్తుంది అగైన్. ఇవన్నీ ఇంకా ఇన్డెప్త్ కావాలంటే నా 3 month మిక్సింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లోని ఇంకా చాలా ఇన్డెప్త్గా ఇవన్నీ చెప్తా ఉంటాను. ఇప్పుడు యాక్చువల్ పైన చెప్తున్నాను నేను, బట్ ఎందుకంటే అవన్నీ వీడియోలో పెడితే 10 గంటలు అవుతుంది. సో అందులోని నేను ఇంకా క్లియర్గా చెప్తా ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ దట్ అవుట్. బట్ బేసిక్లీ సీ దిస్ హౌ ఇట్ సౌండ్స్ నౌ. ఓకే, అండ్ దీన్నే ఇంకొక కిక్కి ఏం చేద్దాం అంటే దీన్నే 1/8లో కూడా పెడదాం ఒకసారి. ఓకే, మేబీ ఇంకేదో ప్రీసెట్ తీసుకొని 1/8లో కూడా పెడదాం ఒకటి. ఓకే, 1/8. ఓకే, let's switch the sound. దన్నంతల్లో చాలా బ్యాడ్ బాగానే వదిలే పిల్లో, డేంజర్ పిల్లో. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ సౌండ్స్. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ మొత్తం ప్లే చేస్తాను చూడండి. అడ్డు పెట్టకే, ఓ నా 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 ఎగరేయడానికి పెట్టానే, ఓ నా 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 నొక్కి పెట్టకే, ఇంకొంచెం నేను వదిలేస్తే నన్ను చంపేసేదా అన్నావే. సో ఒక్కసారి ఒరిజినల్కి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది ఒరిజినల్, ఎలా ఉంటా నీలా ఓ ఖైదీలా బ్రతకాల, వేరే ఆప్షన్ లేదా నేను నీకోసం పుట్టానా, ఓ నా 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 నన్ను అడ్డు పెట్టకే. ఓకే, ఇప్పుడు మనం చేసింది ప్లే చేద్దాం. ఎలా ఉంటా నీలా ఓ ఖైదీలా బ్రతకాల, వేరే ఆప్షన్ లేదా నేను నీకోసం పుట్టానా, ఓ నా 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 నన్ను అడ్డు పెట్టకే, ఓ నా 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 ఎగరేయడానికి పెట్టానే. See how close. ఓ నా 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 నన్ను అడ్డు పెట్టకే, ఓ నా నా నా, ఓ నా 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 నన్ను అడ్డు పెట్టకే,
ఓ నా నా నా. సో కొంచెం వాల్యూమ్ లెవెల్స్ ఇక్కడ అక్కడ, కొంచెం డిలేస్ అండ్ ఇది అది ఇక్కడ అక్కడ, ఇంతే చేంజ్ తప్పిస్తే మిగతా అంతా ఎంత సిమిలర్ టు ఒరిజినల్ వస్తుంది చూసారా. సో దాట్ ఈస్ వాట్స్ ఇంపార్టెంట్ అనమాట. మీ సెలెక్షన్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ బై ద వే నేను ఇదే ఫుల్ సాంగ్ని స్టాక్ ప్లగిన్స్తో మిక్స్ అండ్ మాస్టర్ చేసిన వీడియో కూడా ఆల్రెడీ ఉంది ఇదే ఛానల్లోని. నేను దాని లింక్ ఇక్కడ లింక్ చేస్తాను. సో ఆ వీడియోలో సాంగ్ మొత్తం ఓవరాల్ కవర్ చేశాను. ఇప్పుడు మనం కొంచెం వోకల్ స్పెసిఫిక్గా కవర్ చేసాం ఈ వీడియోలోనంతే. దట్ ఈస్ ద థింగ్. ఐ థింక్ ఇక్కడ మనకి గుణపాఠం ఏంటంటే ఏ పెద్ద పెద్ద ప్లగిన్ వాడుతున్నాం, ఎన్ని లక్షలు పెట్టి కొన్న ప్లగిన్లు వాడుతున్నాం అనేది కాకుండా మనకి ఏది ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలనే క్లారిటీగా ఉంటే కనుక స్టాక్ ప్లగిన్స్ వాడినా కూడా సేమ్ క్వాలిటీ సౌండ్ మనం తెప్పించుకోవచ్చు. సో అది ఎలా చేయొచ్చో తెలుసుకోవాలనుకుంటే నా 3 month మిక్సింగ్ మెంటర్షిప్కి లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇఫ్ యూ వాంట్ ఇట్, ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్, గో చెక్ ఇట్ అవుట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పెట్టి వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. అండ్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.